హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉజ్జయినిలో ఉన్నాను. ఉజ్జయిని మహంకాళేశ్వరుడు. మన మూన్ డివైన్ టారో సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను అక్కడ స్వామిని మీ కోరికలన్నీ నెరవేర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఈరోజు ఏమో చెప్పాలనుకుంటాను, అన్నీ ఇక్కడికి వచ్చేసరికి బ్లాంక్ అయిపోతుంది. ఫుల్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందంటే అలసిపోతున్నాను గైస్, అలసిపోతున్నాను. అసలు ఓపిక అనేది డ్రైన్ అయిపోతున్నాయి, శక్తి లేక. బట్ మెంటల్ పీస్ఫుల్ అయితే ఎంత బాగుందో, ఎంత పాజిటివ్ ఎనర్జీస్ అంటే చెప్పలేను. ఆ భావోద్వేగం అనేది నేను ప్రపంచంలో ఎక్కడికి పోయినా నాకు ఈ హ్యాపీనెస్ దొరకదేమో. నాకు అంత ఇష్టం ఈ శివయ్య చింతన, ఈ డివోషనల్ ప్లేసెస్, ఈ నేచర్కి. నేను రీగైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ పాజిటివిటీస్కి నేను ఇలానే ఇయర్లీ వన్స్ వస్తూ ఉంటాను. సో నాకు అది ఇష్టం, మొదటి నుంచి అలా ఇష్టం. సో చాలా బాగుంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ భస్మ హారతి, ఈవినింగ్ హారతి అసలు ఎలా ఉంటుందంటే ఆ డమరుక శబ్దాలు, అలాంటి వాయిద్యాలు మనలో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా ఏదో ఒక పులకరింతలాగా వచ్చేసి అవన్నీ పారిపోతాయి అన్నమాట. మనలో ఏ నెగిటివిటీ ఉన్నా, ఏ అశాంతి ఉన్నా అలా మనల్ని వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్ మనకు కలుగుతుందనమాట. అసలు ఈ హారతి, ఈ భస్మహారతి ఇవన్నీ ఈ ఈ స్వామి చింతన వచ్చి అవి వాటిల్లో ఇలాంటి పూజల్లో పాల్గొన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడే పుట్టిన పసిబిడ్డ మనసు ఎలా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట ఫీలింగ్స్. నేను ఫీల్ అవుతాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ అయ్యాను, ఇప్పుడు అలాగే. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. లిటరలీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు సరే టాపిక్లోకి వచ్చేద్దాము. ఈరోజు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్ చేస్తాను అనుకున్నాను. ట్విన్ ఫ్లేమ్స్ గురించి ఎందుకు చెక్ చేద్దాం అనుకున్నానంటే తెలుసు కదా, శివశక్తి స్వరూపం ట్విన్ ఫ్లేమ్స్ అంటే. సో ఎలాగూ నేను స్వామి చెంతనే ఉన్నాను. నాకెందుకో ఈ రీడింగ్ అసలు వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, వాళ్ళు మీ డివైన్ మాస్కులైన్ ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళ మైండ్ కండిషన్ ఏంటి, మనసు కండిషన్ ఏంటి, ఎక్సెట్రా మొత్తం చూద్దామని అనుకున్నాను. సో అందుకనే ఈ టాపిక్ తీసుకున్నాను. రైట్. ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ పేరు తలుచుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ తలుచుకుంటూ ఉండండి. వాళ్ళ ఫేస్ కూడా విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. మీకు వాళ్ళ గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది థింక్ చేయొద్దు. ఓకేనా? న్యూట్రల్గా, తటస్థంగా ఉండండి. ఎనర్జీస్ చూద్దాం. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ శివయ్య, గో అవుట్ సైడ్. ఎస్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చూడండి. గో అవుట్ సైడ్, ఫీల్ ద హీలింగ్ ద నేచర్ బ్రింగ్స్. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను కదా, నేను అదే చేస్తున్నాను. సో ఎనర్జీస్ అలా ఎప్పుడు కూడా మనకి
సాడ్‌గానో, లేపోతే నెగెటివ్‌గానో అలాంటి ఒత్తిడి లైఫ్ అలా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇట్లాంటి డివోషనల్ ప్లేసెస్‌కి నేచర్‌తో కూడిన డివోషనల్ ప్లేసెస్‌కి ఇలా వచ్చినప్పుడు చాలా తొందరగా హీల్ అయిపోతాను తెలుసా! చాలా బావుంటది. నదిలో ఇక్కడ నర్మదా నది కదా! అట్లా స్నానం చేసినప్పుడు, మునిగినప్పుడు ఆ నెగటివిటీ అంతా నర్మదమ్మ తీసేసుకొని మనకెంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందో, నర్మదా నది ఈవినింగు హారతి టైంలో అమ్మవారికి చీరని ప్రెజెంట్ చేస్తారు. చీరని వేస్తారనమాట. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు దాకా. అది గూడా చాలా బావుంటది. విక్టిమైజ్డ్. కమ్యూనికేషన్, జర్నీ, ఎక్స్‌పెక్ట్ ట్రావెల్, బీ ఇన్ ద ప్రెజెంట్ మొమెంట్, ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. వావ్! 3D ఇల్యూషన్. ఓకేనా? ఎమోషనల్లీ బ్రోకెన్. 2 కార్డ్స్ కూడా తీసుకుంటాను. రైట్. ఇక్కడేముంది? సెల్ఫ్ లవ్. ఎవరు? డివైన్ ఫెమినైన్. ఓకేనా? మీరు. ఇక్కడ చూస్తున్న డివైన్ ఫెమినైన్ ఎనర్జీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నర్ చైల్డ్ ఫియర్. రైట్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వేర్ ఈజ్ మై ఫేవరెట్ కార్డ్స్? రైట్. ఇక్కడ మీ ట్విన్ ఫ్లేమ్ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మీరు మేల్ ఆర్ ఫిమేల్, మీలో మెస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉందా, ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉందా? ఇక్కడ టారో అనేది ఎనర్జీస్ని రీడ్ చేస్తుంది. సో యువర్ డివైన్ మెస్కులైన్ ఎనర్జీస్లో ఎవరున్నారో వాళ్ళకి డినోట్ చేసుకోండి. డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్లో ఎవరున్నారో వాళ్ళకి నేను చెప్పేది డినోట్ చేసుకోండి. ఇవి ఎనర్జీస్తో రీడ్ అయ్యేది. మేల్ ఆర్ ఫిమేల్ ఇక్కడ డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? రైట్. గో అవుట్ సైడ్. ఇప్పుడు మీ పార్ట్నర్కో మీకో ఎక్కడికైనా బయటికి నేచర్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా అందరికీ దూరంగా వెళ్ళిపోయి రిలాక్స్గా హీల్ అవ్వాలని ఆలోచన ఉంది. ఓకేనా? మేబీ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ గురించే మాట్లాడుకుందాం. తనని హీల్ చేసుకోవడానికి ఒంటరిగా ఎక్కడికన్నా దూరంగా నేచర్‌లోకి వెళ్దాము హీల్ అవ్వడానికి అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ, లేకపోతే మీ ఏజో, తన ఏజో కానీ నేను చెప్తాను. ఇక్కడ 41, 40, 31, 71, 28, 39, 20, 44, 19, మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషను, నో కాంటాక్ట్ వచ్చి 4 ఇయర్సో, 5 ఇయర్సో, 1 ఇయరో లేతే 1 అండ్ 1 ఇయర్ ఎక్కువ కనపడతా ఉంది. 4 ఇయర్స్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. అండ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఈ టైం కనపడుతుంది. ఓకేనా? రైట్. సైన్స్ నేను టారో చూసిన తర్వాత అప్పుడు చెప్తాను. సరే, మనం క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం ముందుకి. ప్లీజ్ ఏంజెల్స్ క్లారిఫై దీస్ కార్డ్స్. గో అవుట్ సైడ్. తను ఎక్కువగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. చాలా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. వెయిటింగ్ మోడ్‌లో ఎక్కువ ఉన్నారు. అరే! చేతికి భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని, మంచి ఆఫర్‌ని ఇచ్చినప్పుడు, అంటే మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఇచ్చినప్పుడు, నేను అన్నీ వదిలేసి ఒంటరిగా దేన్ని పట్టుకొని నిలబడ్డాను. అన్ని అవకాశాలు చేజారిపోయినాయి. తనతో రిలేషన్ ప్యాచప్ చేసుకోవడానికి ఎంత టైం ఉన్నిందో నా దగ్గర. బట్ ఆ టైంనంతా వేస్ట్ చేసుకున్నాను నా ఈగోతో, నా ప్రైడ్ తోటి. సో, ఇప్పుడు
నేను ఎవరి కోసం బతుకుతున్నానో గూడా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయినారు. తన లైఫ్‌లో ఇంకెవరైనా ఉండి తనకి ఆఫర్ చేస్తున్నా, వాళ్ళ ఆఫర్‌ని చేతులు కట్టుకొనున్నారు. యాక్సెప్ట్ చేయట్లా. తీసుకోవట్లా. వాళ్ళు ఒంటరితనంగా మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎట్నుంచి ఆ బౌండరీస్ సెట్ చేసుకొని, ఈ బౌండరీస్ దాటి వీళ్ళు అవతలకెళ్ళట్లేదు. అవతల వాళ్ళని వీళ్ళ వైపుకి రానివ్వట్లేదు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకోసం వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఓకేనా? అందుకనే ఆ ఒంటరితనం నుంచి బయటపడ్డానికి తను నేచర్‌లోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, ఒంటరిగా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. వై ఈస్ దిస్ విక్టిమైజ్డ్? ఇక్కడ తనని బ్లేమ్ చేసుకుంటున్నారు. అంటే నీ వల్లే, అంతా నీ వల్లే జరిగింది. అంటే తనతో తను మాట్లాడుకుంటున్నారు. ఆహ్, నా మనసులో ఏం జరుగుతుందో నేను వినకుండా అవతల వాళ్ళు ప్రపంచం ఏమనుకుంటారో, బయట వాళ్ళేమనుకుంటారో, ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని నేను ఆలోచించాను తప్ప, నాకేం కావాలి? నేను ఆలోచించలా. నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పర్సన్‌కి ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ బ్రేక్ అవుతాయి. అది నేను ఆలోచించలా. తనెలా ఎఫెక్ట్ అవుతారు అనేది అది నేను ఆలోచించలా. అందరూ నన్నే తప్పంటున్నారు అంటే కరెక్టే. తన విక్టిమైజ్డ్ తనని తనని బ్లేమ్ చేసుకుంటున్నారు. నేను ఇంకొక సినారియోలో ఏంటంటే, నా చేతుల్లో ఏం లేదు. అయినా అందరూ నన్నే తప్పంటున్నారు అని ఒక విక్టిమైజ్డ్ ఎనర్జీస్‌లో ఉన్నారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారనేది కనపడతా ఉంది. అండ్ కమ్యూనికేషన్, వై ఈస్ దిస్ హియర్? కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీతో క్లియర్ కమ్యూనికేషన్ చేసి, మీకు తను ఏం చెప్పాలి అనుకుంటున్నారో కన్వే చేయాలి అనుకుంటున్నారు. బట్ మనిద్దరి మధ్య ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని క్లియర్ చేసేసుకుందాము. నేను చాలా మిస్ అవుతున్నాను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఐయామ్ సారీ. అన్‌బ్లాక్ మీ. ఇద్దరం నువ్వు వెనక్కొచ్చేయి అనే మనసులో కొట్టుకులాడుతుంది. కాల్ చేయాలనుంది. కానీ చేయలేకపోతున్నారు. మాట్లాడాలనుంది. కానీ మాట్లాడలేకపోతున్నారు. ఆహ్, మీతో క్లియర్ కమ్యూనికేషన్ చేసి మీ ఇద్దరి మధ్య ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్, గొడవలని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ మళ్ళీ ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నారు మైండ్‌లో. అంటే మీ మీరు తను వచ్చి మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఏం చేస్తారో అవి కూడా తనే ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు. స్ట్రక్ అయిపోతున్నారు. ఇట్లాంటి కండిషన్‌లో ఉన్నారనమాట. నా చేతిలో ఏం లేదు. నా వల్ల ఏం కాదు. నేను వేస్ట్ ఫెలోని. ఏదైనా యాక్షన్ తీసుకుంటే తనే తీసుకోవాలి. అంటే తప్పులు తను చేసిపోయి యాక్షన్ మీరు తీసుకోవాలంటే అదెక్కడ కుదురుతుంది? మీరు తన రిలేషన్‌లో తన లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా మీరే ఎఫర్ట్స్ పెడుతూ మీరే యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మీరు యాక్టివ్ పార్ట్నరు, వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్ అని అంతే. ఇట్లనే ఉంది తప్ప రిలేషన్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి అనేది తనకు తెలీదా? ఇప్పుడు కూడా తను అలాగనే ఆలోచిస్తున్నారు. నా చేతుల్లో ఏం లేదు. నేనేం చేయలేను. ఏదైనా ఈ రిలేషన్‌ని కొనసాగించుకోవాలి, లేపోతే మా ఇద్దరి మధ్య ప్యాచప్ కావాలి అంటే అది మీరే చేయాలి. మీరే చేయాలి. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్సే చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో ఏం లేదంట. సరే. ఎమోషనల్లీ బ్రోకెన్. ఆహ్, కరేజ్ లేదు. ఫస్టు ఆహ్, ఎమోషనల్‌గా బ్రోకెన్ అయిపోయున్నారు. అంటే మానసికంగా మనసు విరిగిపోయిందనమాట తనకి. ఆహ్, ధైర్యం లేదు. మిమ్మల్ని ఫేస్ చేసి మీ దగ్గరకొచ్చే ధైర్యం లేదు. ఎందుకంటే మీతో మీ వస్తే ఫోన్ చేసినా మీరడిగే క్వెషన్స్‌కి తన దగ్గర ఆన్సర్ లేదు. మీరు చాలా గొడవ చేస్తారు. గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. అది దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే మీ మనసులో ఎంతవరకు ఈ డౌట్‌లు క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ కూడా అదే. తను ఏది క్లారిటీ ఇవ్వలా. అవన్నీ అడగాలి మీరు. క్లియర్ చేసుకోవాలి. అవన్నీ అడిగితే తన దృష్టిలో ఏంటి? గొడవ. తగాదాలకు దిగుతున్నారు మీరు. గొడవ పెట్టుకుంటున్నారు. తనకి మనశ్శాంతి లేదు. అందువల్ల ఎమోషనల్‌గా తను ఆహ్, మనసు విరిగిపోయి ఎళ్ళిపోయారనేది ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్‌లో ఉంటున్నారు. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యమే లేదు ఫస్ట్. కరేజే లేదు.
జర్నీ ఎక్స్‌పెక్ట్ ట్రావెల్. యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ ఆర్ యూ విల్ ట్రావెల్ టువర్డ్స్ దెమ్. ఇక్కడ తను మీరెలాగూ వెళ్ళరనేది ఇక్కడ కన్ఫర్మ్ నాకు. కాబట్టి ఆహ్, మీ ట్విన్ ఫ్లేమే మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే జర్నీ చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఎవరినో సజెషన్ కూడా అడుగుతున్నారు. ఎవరితోనో కమ్యూనికేట్ అయ్యి, వాళ్ళని నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది? నాకు తనని చూడాలనుంది. లేకపోతే తనతో ఆహ్, కమ్యూనికేట్ అవ్వాలనిపిస్తుంది. నాకు తనకి ఏదేమైనా పర్లేదు. నాకు క్లారిటీ కావాలి. తనకి క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో, నేను వెళ్ళి తనని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను అని తను ఎవరితోనో డిస్కస్ చేస్తున్నారు. ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళేదో సలహా చెప్తున్నారనమాట. సరే. బీ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ ఓల్డ్ సైకిల్స్. యెస్. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్‌లో మీరు చాలా ఇంట్యూటివ్ అనేది తనకు తెలుసు. అంటే తను ఒకవేళ ఏదైనా తప్పులు చేసినా, అబద్ధాలు చెప్పినా మీ ఇంట్యూషన్‌కి మీరు పట్టేస్తారు. మీకు తెలిసిపోతదనమాట. మీ ఇద్దరి బాండింగ్ అలాంటిది. అది తనకి భయం. ఒకవేళ అబద్ధం చెప్పినా కూడా మీకు ఈరోజు కాకపోయినా తర్వాతైనా సరే మీకు తెలుస్తది. కానీ మీరు కొంతమందేంటంటే తన మీద ఉన్న ప్రేమతో బాధపడతారని అడగకుండా అలా మీ మనసులోనే పెట్టుకొని సర్దుకుపోతున్నారు. బట్ ఆ పర్సన్ ఏమనుకున్నారు, పిచ్చిదాన్ని చేస్తున్నాను, పిచ్చోడిని చేస్తున్నానులే నేను, తనకేం తెలీదనుకున్నారు. బట్ ఎప్పుడైతే నో కాంటాక్ట్ సెపరేషన్ తర్వాత మీకన్నీ తెలుసు అన్న సంగతి తనకెప్పుడైతే తెలిసిందో తనకి ఒక భయము, ఒక షాకింగు ప్లస్ కరేజ్ బలహీనుల్లాగా తయారైపోయారనమాట. కరేజ్ లేదు. అండ్ ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్ కూడా ఓల్డ్ సైకిల్స్ అన్నీ అంటే ఒక సైకిల్ ఎందుకు ఒక చక్రం ఎందుకు తిరుగుతుంది, కాలచక్రం ఎందుకు తిరుగుతుంది? మీరు లెసన్స్ నేర్చుకోవాలి. అనుభవాలతోటి లెసన్స్ నేర్చుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయింది మీ సైకిలు, మీ జర్నీ. తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చి స్టాప్ అవుతుంది. ఈ 1 సైకిల్‌లో ఈ అనుభవాల్లో మీరేమీ లెసన్స్ నేర్చుకోకపోతే మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఎప్పటిదాకా? మీ ఇద్దరి మధ్య మీరు ఈ పర్సన్ నుంచి, ఈ పర్సన్ మీ నుంచి సమ్ లెసన్స్ నేర్చుకునే వరకు. అంటే నేనేం లెసన్ నేర్చుకోవాలక్క? నేనంతా వాళ్ళకి మంచే చేశాను కదా! నేను అంత ప్రేమను పంచాను, ఇంత ప్రేమను పంచాను, నా లైఫ్‌ని సాక్రిఫైస్ చేసుకున్నాను, వాళ్ళ కోసం ఇంత చేశాను. అదే చేయొద్దు. ఏది అతి చేయకూడదు. ఓకేనా? ఎవరికి ఎంతవరకు అర్హత ఉందో అర్హత ఎరిగి దానం ఇవ్వాలి. పాత్ర ఎరిగి దానం ఇయ్యాలి. ఓకేనా? అలానే వాళ్ళు మీకెంత అఫోర్డబుల్ చేస్తున్నారో మీరు వాళ్ళకి అంతే ఇవ్వగలగాలి. కానీ వాళ్ళు స్తబ్దుగా కూర్చొనుంటే మీరే చేసి, మీరే పాకులాడి, మీరే ఏడ్చి, మీరే అడుక్కొని, మీరే బుజ్జగించుకొని మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకొని ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా, హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్నీ మీరు సాక్రిఫైజులు చేసుకొని, మీ కడుపు కొట్టుకొని వాళ్ళకి ఎదురిచ్చి ఎవరు చేయమన్నారు? ఇప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది. మీరేం నేర్చుకున్నారు ఈ సైకిల్‌లో చెప్పండి? నేను రాకముందు మీరేం నేర్చుకున్నారు మీ సైకిల్‌లో? మీ లైఫ్ జర్నీలో? లేదు కదా! సో, ఇప్పటికైనా నేర్చుకున్నారుగా? ఇప్పటికి చాలామంది మంచిగా మారారు. సిట్యుయేషన్ ఏంటి అనేది అర్థం కాక, నేనొచ్చిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాను కాబట్టి మిమ్మల్ని మీరు చాలా మార్చుకున్నారు. లెసన్స్ నేర్చుకున్నారు. ఇక మీదట ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా మీరు మునుపటిలాగైతే యాక్ట్ చేయరు. ఇది కన్ఫర్మ్. అవునా కదా? కామెంట్స్‌లో పెట్టండి. రైట్. ఇన్వైట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. స్టెప్ ఇంటూ యువర్ యాక్షన్ టు క్రియేట్ చేంజ్. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఇక్కడ కూడా వచ్చింది కదా! ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి జర్నీ చేసి మీ లైఫ్‌లోకి రాబోతున్నారని. ఇక్కడ కూడా అదే. మీ పర్సను మీ లైఫ్‌లోకి అడుగుపెట్టినప్పుడు మీరు మీ యాక్షన్‌తో మీ చేంజ్డ్ యాక్షన్ అంటే మీరు మారిపోయారు కదా! ఈ పర్సను ఆఫర్ తీసుకొనొస్తారు. ఎంత ప్రేమని ఆఫర్ చేసినా
మీ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. ఒకప్పుడు వాళ్ళు ఎంతవరకు మీకు వాళ్ళ ప్రేమను చూపగలరు, మీకోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరు, మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. టైం ఇవ్వండి. వాళ్ళని యాక్షన్ తీసుకునే సిట్యుయేషన్‌కి తీసుకురండి. వాళ్ళ యాక్షన్స్ మాటలు కాదు కావాల్సింది. యాక్షన్స్. వాళ్ళ యాక్షన్స్ ఏంటి? మీకోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, పెట్టగలరు. పెట్టనివ్వండి. చెక్ చేయండి. ఓకేనా? అంతే తప్ప వాళ్ళొచ్చి ఏదో ఆఫర్ తీసుకొచ్చేసి, సారీ చెప్పేసి, ఒక 2 అక్షరాలు సారీ చెప్పేసి, ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేసి, "నువ్వు లేపోతే నేను బతకలేను" అది ఇది అనేస్తే మీరు మళ్ళీ ఆహ్, లొంగిపోయి యాక్సెప్ట్ చేసేసి, మళ్ళీ సేమ్ చేసిన తప్పులే చేసుకుంటూ, అతిగా ఇచ్చేస్తూ, అతిగా కేర్ తీసుకుంటూ, అతిగా ప్రేమని పంచేస్తూ, అసలు నువ్వు నా లైఫ్‌లో లేనప్పుడు నేను ఇలా అయిపోయాను, అలా అయిపోయాను, అలా ఏడ్చాను, ఇలా నిద్ర లేకుండా గడిపాను, ఇలా మొక్కులు మొక్కేసాను. ఇవన్నీ చెప్పకూడదు. ఓకేనా? ఇవన్నీ చెప్పకండి. మింగేసుకోండి. మీలోనే మీరు మింగేసుకోండి. వాళ్ళు మీకోసం ఏం చేశారో తెలుసుకోండి. ఈ గ్యాప్‌లో. ఏం చేయబోతున్నారో తెలుసుకోండి. ఏం చేస్తారో వాళ్ళకి టైం ఇవ్వండి. యాక్షన్ చూడాలి. మాటలొద్దు. ఇక మాటలు మాట్లాడుకోవడాలు లేవు. ఓన్లీ యాక్షన్స్. ఓకేనా? రైట్. 3D ఇల్యూషన్. వై ఈస్ హియర్? ఇక్కడ మీ ఇల్యూజన్స్ తోటి మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. ప్లస్ ఆహ్, ఈ పర్సన్ మీకు సాబోటాజ్ చేసి వెళ్లారు కదా! హ్మ్. ఈ పర్సన్‌కి గైడ్ చేసేవాళ్ళు లేరు. మీకున్నాను కదా నేను. సో, కొన్ని ఆహ్, కన్‌ఫ్యూజ్ కాకుండా క్లారిటీకొచ్చి ఫిజికల్ రియాలిటీలో బతకండి. ఓకేనా? ఆహ్, ఇక్కడ మీరు ఆల్రెడీ 5డీ లెవెల్‌లో కనెక్ట్ అయిపోయున్నారు. 3డీ లెవెల్‌లో కనెక్ట్ కాలేదు. ఓకేనా? ఇవన్నీ 3డీ లెవెల్‌లో కనిపించేవి. ఇప్పుడు 3డీ అంటే మన కంటి ముందు, మన ప్రెజెన్స్‌లో కనిపించేవి. ఇవన్నీ భ్రమలు, ఇల్యూషన్స్. ఓకేనా? వీటిల్ని దాటుకొని 5డీ లెవెల్‌లో ట్విన్ ఫ్లేమ్స్ అంటేనే 5డీ లెవెల్. ఓకేనా? ట్విన్ ఫ్లేమ్స్ 5డీ లెవెల్‌లో ఇద్దరు కలవడానికే టైం తీసుకుంటది. 5డీ లెవెల్‌లో ఎప్పుడో కలిసుంటారంట వీళ్ళు. ఓకేనా? ఇక్కడ మీకు అనుభవం ద్వారా మీరేం నేర్చుకుంటున్నారో తెలుసుకోండి. ఏం నేర్చుకున్నారో తెలుసుకోండి. మీకు మీరు హెల్తీ బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈ రిలేషన్‌లో మీ పార్ట్నర్ వచ్చి వర్క్ చేస్తా అన్నప్పుడు వర్క్ చేయనివ్వండి. మీరు యాక్షన్ తీసుకోండి. సపోర్ట్ చేయండి. ఓకేనా? మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏమి లవ్ మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారో చూద్దాము. రైట్. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. మీ గురించి ఏమో తను అపార్థం చేసుకున్నారు. ఆ నిజం తెలిసింది. తనని తినేస్తుందంట, నలిపేస్తుందంట, మనసు పిండేస్తుందంట. ద టైమింగ్ జస్ట్ వాజ్ రైట్, నాట్ రైట్ ఫర్ అస్. అప్పుడు మీరు తన లైఫ్‌లో కలిసిన టైము కరెక్ట్ కాదంట. పర్ఫెక్ట్ టైం కాదంట. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నిన్ను కోల్పోవడం, నిన్ను వదిలేసుకోవడం నాకెంత కష్టంగా ఉందో నీకు తెలీదు అని చెప్తున్నారు. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. తన చెత్త బిహేవియర్‌కి మీరెక్కడ లెఫ్ట్ లెగ్ తోటి కిక్ చేసేసి వదిలేస్తారో అని భయపడిపోయి తనే మీ నుంచి దూరం అయిపోయారంట కొంతమంది సినారియోలో. ఐ యామ్ సో అట్రాక్టెడ్ టు యూ. నేను నీకు చాలా అట్రాక్ట్ అయిపోయాను అని చెప్తున్నారు. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీవన్. నువ్వు ఇంకెవరికైనా దగ్గరైపోయినావా? నన్ను దూరం పెట్టేసి నువ్వు ఇంకెవరికైనా దగ్గరయ్యావా అని అడుగుతున్నారు. జస్ట్ బీయింగ్ నియర్ యూ ఇంటాక్సికేషన్. నీతో నేను చాలా కలలు కన్నాను. ఐ కుడ్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నా దగ్గరికి తీసుకోవడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాసిబిలిటీ లేదని చెప్తున్నారు. ఐఎమ్ గ్రేస్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్.
చాలా డివైన్ చాలా లెసన్స్ నేర్పించారంట. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ డేనో లేకపోతే మీ ఇద్దరు డివైడ్ అయిన రోజునో ప్రతి ఇది గుర్తుందంట తనకి. ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి అని చెప్తున్నారు. ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ, అదే చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా అదే చెప్పారు కదా. నీ లైఫ్లో నేను కాకుండా ఇంకెవరైనా వచ్చేస్తున్నారా, నేను లేకుండా నువ్వు నీ లైఫ్లో ఇంత హ్యాపీగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అని చెప్తున్నారు. ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. నీ పెయిన్కి కారణం నేనని చెప్తున్నారు. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. హద్దులు దాటి తను బిహేవ్ చేశారు అనేది తనకు తెలుసు. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఒకానొక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అని నేను భావిస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. నేను అనుకుంటున్నాను నీకు నా లైఫ్లో జరిగిన ఒక గుడ్ న్యూస్ని నీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఓకే గైస్, this is all for today's reading. Hope all of you enjoy this reading guys. God bless you all. Om Namah Shivaya. Bye.